హైదరాబాద్ రెస్టారెంట్స్ లో ఫుడ్ ని లొట్టలేసుకుంటూ లాగించేస్తాం. అయితే హోటల్ కిచెన్ లోకి ఒక లుక్కేస్తే మాత్రం వాంతులు రావడం ఖాయం. అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఫుడ్ అంతా భ్రాంతి అని అర్థమవుతోంది. పాడైపోయిన ఆహార పదార్థాలను కల్తీలో మిక్స్ చేసి వేడివేడిగా మన ప్లేట్లో వడ్డిస్తున్నారు. సో బయట హోటల్స్ లో ఫుడ్ లాగిస్తే అనారోగ్యంతో బెడ్ ఎక్కడం ఖాయమంటున్నారు డాక్టర్స్. పాడైపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో వేడివేడిగా వంటకాలు, ఎక్స్పైరీ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ తో బిర్యానీ తయారు, కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, తృణధాన్యాలు, పిండితో భోజనం తయారు. ఇక ఐస్ క్రీంలు, కాఫీ, టమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి, ఇలా ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అన్నింట్లోనూ అదే దుస్థితి, అదే కల్తీ. ఆహా ఏం రుచి అంటూ రెస్టారెంట్లకు పరుగులు పెట్టి లొట్టలేసుకుంటూ తిన్నారా? ఆసుపత్రికి అర్జెంటుగా పరిగెత్తాల్సిందే. హోటల్ కిచెన్లు ఒక్కసారి చూడండి, ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో, ఎంత దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయో. హైదరాబాద్ లో చిన్న చితక హోటల్సే కాదు, పేరు మోసిన రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా ఇదే దుస్థితి. దీంతో హోటళ్లకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ప్రజల ఆరోగ్య భద్రతా ప్రమాణాలకు డేంజర్ గా మారింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల కొరడా జలిపించారు. కొన్ని రోజులుగా హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. పాడైపోయిన, నిల్వ ఉంచిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రోడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడడమే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఇక రెస్టారెంట్ ఫుడ్ తో అనారోగ్య సమస్యలు తప్పవని జనం వాపోతున్నారు. చాలా అద్భుతమైన 5 స్టార్ హోటల్స్ రకరకాల రంగులతోటి ఆకర్షిస్తుంటాయి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు పెడుతురు, ఫ్రిడ్జ్లో నిల్వ చేసినవి పెడుతురు, చచ్చిపోయిన ఎలుకలు వస్తున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి. మొత్తం కూడా ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీమయంగా అడ్డగా మారిపోయింది. మా పిల్లగాడికి తింటున్న క్రమంలో బొద్దింక వచ్చింది, చనిపోయిన బొద్దింకలు బల్లి వచ్చింది. మేము అధికారులకు ఫిర్యాదు చేస్తే ఈరోజు కూడా నిమ్మకు నీరెత్తిన రీతిలో వ్యవహరిస్తారు తప్ప ఒక్క అధికారి కూడా కనీసం యాక్షన్ తీసుకుందాము అనేది లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లంతా ఘోరంగా అవినీతిమయంలో కొట్టుకుపోయారు. కల్తీ ఆహారం కాటేస్తుంది, జాగ్రత్త అంటున్నారు వైద్యులు. దీనివల్ల రకరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వాళ్ళు. మన వేరుశెనగ ఉంటుంది, అది నిల్వ చేస్తాం. అది సరిగ్గా నిల్వ చేయనప్పుడు దాంట్లో ఫంగస్ గ్రో అయి ఆఫ్లాటాక్సిన్స్ అనే ఒక విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అది మనం తీసుకున్నప్పుడు అది మెయిన్గా మన లివర్ మీద ఎఫెక్ట్ చేసి లివర్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మనం తినే ఆహారంలో సరిగ్గా శుభ్రత లేకపోతే హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ముఖ్యంగా మనకు స్టొమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఆస్కారము ఉందన్నమాట. మొత్తం మీద హైదరాబాద్ వాసులు రెస్టారెంట్లలో ఫుడ్ తినాలంటే సంకోచించే పరిస్థితి వచ్చింది.